నమస్తే అండి. ఇది 1300 ఎస్ఎఫ్టీ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 3వ ఫ్లోర్లో ఉంది. ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్. లొకేషన్ వచ్చి గాజువాక. ఆల్మోస్ట్ మనము గాజువాక నుంచి వెళ్తుండగా టోల్ గేట్ వస్తుంది కదా, ఆ పక్కన ఉంటుందండి ఇది. ఒక ఫ్లోర్కి 2 అయితే ఫ్లాట్స్ వచ్చి మెయిన్ ఎంట్రీ పక్కన ఒక చిన్న వెంటిలేషన్ వచ్చింది. మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ వాడడం జరిగింది. మెయిన్ డోర్కి పక్కన మనకి ఒక డోర్ వచ్చిందండి. ఆ డోరు మనకి ఏంటంటే పూజ రూమ్ కింద ప్రొవైడ్ చేశారు. అక్కడ పూజ రూమ్ సైజ్ అయితే చక్కగా ఉందండి. చిన్నది కాకుండా మీడియం సైజులో కనిపిస్తుంది. ఆ డోర్ వేసేస్తే అక్కడ మనకి ఒక రూమ్ ఉన్నట్టు కూడా మనకు తెలీదు. ఒక వాల్ పోస్టర్ పెట్టినట్టయితే లుక్ అయితే వస్తుంది. ఏదో ఒక వాల్ పెయింట్ పెట్టినట్టు. హాల్ సైజ్ అయితే చాలా లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. హాల్లో రైట్ సైడ్ 2 వెంటిలేషన్స్ వచ్చాయి. ఆ వెంటిలేషన్ పక్కన అయితే మనకి గ్యాప్ వచ్చిందండి. ఫ్లాట్కి మధ్యన చాలా ఎక్కువ గ్యాప్ వచ్చింది. దానివల్ల గాలి వెలుతురు అయితే చాలా చక్కగా ఉంటుంది. హాల్ సైజ్ చాలా పొడవుగా ఉంది. స్ట్రైట్గా మనకి 2 బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి. ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్గా చేశారు. లేటెస్ట్ డిజైను, కన్సిల్ లైట్స్, కార్నర్ లైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది రెడీ టు మూవ్ అండి. ఏమాత్రం పెండింగ్ లేకుండా ఉన్న పరంగా మనం దిగచ్చు. అయితే ఇది 100% రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పడానికి లేదు. ఈ అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్స్ ఉన్నా సరే 100% రెసిడెన్షియల్ ఏరియా కాదు. ఎందుకంటే దగ్గరలో మళ్ళీ అపార్ట్మెంట్స్ ఏమీ లేవండి. మళ్ళీ కాస్త దూరంలో మరొక అపార్ట్మెంట్ ఉంది. ఇంకా కాస్త దూరంలో మరొక అపార్ట్మెంట్ ఉంది. ఇది బ్యాచిలర్స్ కానీ లేకపోతే జెంట్స్కి ఎక్కువగా మనకి సపోర్ట్ అయ్యే ఫ్లాట్ అండి ఇది. స్ట్రైట్గా ఉన్న ఒక బెడ్రూమ్లో మనం ఏ విధంగా చూస్తే ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్గా చేశారు. ఆల్మోస్ట్ మనకి లేటెస్ట్ మోడల్లో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. కార్నర్ లైట్స్, కన్సల్ లైట్స్ అన్నీ కూడా లేటెస్ట్ మోడల్ అండి. అలాగే వాల్ పెయింట్ కూడా ఎక్సలెంట్గా డిజైన్ చేసుకున్నారు. వెంటిలేషన్ బాగానే ఉంది. ఈ అపార్ట్మెంట్ ప్రతి ఫ్లాట్కి కూడా చాలా ఎక్కువ గాలి వెలుతురు రావడానికి సెట్ బ్యాక్స్ కింద చాలా ఒక 10 ఫీట్ అయితే విడిచిపెట్టడం జరిగింది అపార్ట్మెంట్ చుట్టూ. వుడ్ వర్క్ అయితే జరగలేదండి. కబోర్డ్ వర్క్ అయితే పార్టీషన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే దాని పక్కనే సేమ్ ఫేసింగ్తో మరొక బెడ్రూమ్ వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. స్ట్రైట్గా అయితే మనకి వెంటిలేషన్ ఉంది. రైట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి చక్కని పెయింటింగ్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఫాల్ సీలింగు డిఫరెంట్ మోడలు, లేటెస్ట్ మోడల్ తీసుకున్నారు. వైఫై సిగ్నల్ మోడల్ అయితే కనిపిస్తుంది. కార్నర్ లైట్స్, కన్సిల్ లైట్స్ పెట్టేస్తున్నాయి. కబోర్డ్ వర్క్ పార్టీషన్ చేశారండి. వెంటిలేషన్ అయితే డబల్ సైడ్ వచ్చింది. ప్లస్ దీనికి బాల్కనీ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. గాలి వెలుతురికి అయితే ఇబ్బంది అయితే లేదు. కానీ 100% ఇది రెసిడెన్షియల్ ఏరియా కాదండి. ఎందుకు అంటే దగ్గరలోని ఎక్కువ స్పేస్ ఉంటే లారీ డ్రైవర్సు లారీలన్నీ పార్కింగ్ చేసుకుంటున్నారు కాస్త దగ్గరగా, అండ్ అపార్ట్మెంట్ పక్కన కూడా. అందువల్ల మనకి 100% రెసిడెన్షియల్ అన్న ఫీలింగ్ రాదండి. ఎందుకంటే ఎక్కువగా లారీ పార్కింగ్స్ అయితే అపార్ట్మెంట్కి దగ్గరగా ఉంటాయి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి మీడియం సైజులో వచ్చిందండి. ఎక్సలెంట్గా ఉంది. వెస్ట్రన్ మోడల్ యూజ్ చేశారు. ఈ ఫ్లాట్స్ అయితే బ్యాచిలర్కి ఎక్సలెంట్గా ఉంటాయి. లేదంటే దగ్గరగా ఉన్న వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. రోడ్డుకి కూడా చాలా దగ్గరండి. టోల్ గేట్కి కూడా చాలా దగ్గర. ఇక్కడ ఇచ్చిన చిన్న బాల్కనీ ఒకటి ఇచ్చారు. పొడవైతే చాలా మంది, వెడల్పు తక్కువతోని. ధర విషయానికి వస్తే చాలా తక్కువ ధర అండి ఇది. 3 BHK కూడా మనకి ఆల్మోస్ట్
1 BHK రేట్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే 100% రెసిడెన్షియల్ ఏరియా కాదు కాబట్టి సెట్ బ్యాక్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 అడుగులు విడిచిపెట్టేసి వాల్ అయితే కట్టడం జరిగింది. ధర విషయానికి వస్తే ఇది 37 lakhs అయితే చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ ఉంటుంది. ఆ స్పేస్లో మనకు కనిపిస్తున్న స్పేస్లో అయితే లారీ పార్కింగ్ చేసుకుంటున్నారండి. దాన్ని బట్టి మనకి అపార్ట్మెంట్ అయితే అంత ఫ్యామిలీకి సూట్ అయ్యే అపార్ట్మెంట్స్ కాదన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. బ్యాచిలర్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. జెంట్స్ ఉండాలనుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. తక్కువ బడ్జెట్, రోడ్డుకి చాలా దగ్గర, హైవేకి. అదేవిధంగా మనకి హాల్లో ఒకవైపు అయితే మనకి మీడియం సైజులో కామన్ బాత్రూమ్ అయితే ఏర్పాటు చేశారండి. ఇండియన్ మోడల్ టాయిలెట్స్ అయితే అందులో యూజ్ చేసినట్టు తెలుస్తుంది. వాల్ టైల్స్ అయితే ఆల్మోస్ట్ సవర్ వరకు పైకి పెట్టేసి ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇప్పుడు చూస్తున్నది 3వ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే వాల్ పెయింట్ కనిపిస్తుంది. స్ట్రైట్గా మనకి డబల్ వెంటిలేషన్ వచ్చింది. వర్క్ అయితే బాగా చేయించుకున్నారండి. ఫాల్ సీలింగ్ చాలా చక్కగా అనిపించింది. కన్సిల్ లైట్స్ కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు. కార్నర్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మంచి డిజైన్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ పెయింటింగ్ కూడా వాల్కి చాలా కేర్ తీసుకుని పర్సనల్గా మంచి డిజైన్ వేయించుకున్నారు. అయితే ఓనర్స్ గారు డూప్లెక్స్ కట్టుకుంటున్నారంట. అందుకని ఇది సేల్కి పెట్టేశారండి. బాగా తక్కువ బడ్జెట్కి పెట్టారు. 37 lakhs 3 BHK, హైవేకి దగ్గర, నార్త్ ఫేసింగ్ ఉందండి. రిజిస్ట్రేషన్ క్లియర్గా ఉంటుంది. కార్ పార్కింగ్ ఉంది. లోన్ ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి డాక్యుమెంట్ అయితే టెన్షన్ లేదు. అదేవిధంగా దాని పక్కన చూస్తే మనకి ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్ సైజ్ అయితే లార్జ్ స్కేల్కి తక్కువగా అనిపిస్తుంది, మీడియంకి ప్లస్ అనిపిస్తుంది. స్టీల్ సింక్ ప్రొవైడ్ చేశారు. వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కనిపిస్తుంది. ఎల్ షేప్లో అయితే మనకి స్టవ్ బాల్ వచ్చింది. కబోర్డ్ వర్క్ అయితే చేయలేదండి, మనం చేయించుకోవాలి. ఆపోజిట్ వాల్కి కంప్లీట్గా మనకి పార్టీషన్ చేసి అయితే రెడీగా ఉంచారు. ఎవరు కొనుక్కున్నారో వాళ్ళైతే కబోర్డ్ వర్క్ చేయించుకుంటే మంచి అట్రాక్ట్ లుక్ వస్తుందండి. అదేవిధంగా మనకి యూటిలిటీ రూమ్ కింద ఒక రూమ్ కింద ప్రొవైడ్ చేశారు. కిచెన్ బయట వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి లేకపోతే మిగిలిన పనులు అన్నట్లకి ఇది యూటిలిటీ రూమ్ కింద ప్రొవైడ్ చేశారు. అక్కడ మనకి పవర్ పోర్టు, కరెంట్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ట్యాప్ కూడా ఏర్పాటు చేశారు. తక్కువ బడ్జెట్ అండి. 3 BHK నార్త్ ఫేసింగు. ఆల్మోస్ట్ ఇది కొత్తది, 1 year అంతే. అది కూడా ఎవరు దిగలేదు. ఇది ఫస్ట్ హ్యాండ్ అని చెప్పొచ్చు. ఇది కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.